హలో మూవీ లవర్స్. రవివర్మ, ధన్యా బాలకృష్ణ, పూజా రామచంద్రన్, భరత్ రెడ్డి, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో ఈ వారం థియేటర్స్లో రిలీజ్ అయిన పొలిటికల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ హత్య. రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తెరకెక్కిన ఈ మూవీకి మద అనే మూవీని డైరెక్ట్ చేసిన శ్రీవిద్య బసవ డైరెక్టర్. సినిమా స్టార్ట్ అవగానే ఈ మూవీ ఆంధ్ర పాలిటిక్స్లో సెన్సేషన్ సృష్టించిన ఎక్స్ సీఎం జగన్ బాబాయి వివేకానంద రెడ్డి హత్యని బేస్ చేసుకుని చేశారనే విషయం అర్థమైపోతుంది. ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ పేరు ధర్మేందర్ రెడ్డి. ధర్మేందర్ రెడ్డిని ఎవరు మర్డర్ చేశారు, ఎందుకు చేశారు, ఆ మర్డర్ కేసును ఐపీఎస్ ఆఫీసర్ సుధా ఎలా ఇన్వెస్టిగేట్ చేసింది, ఆ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుసుకుంది, ధర్మేందర్ రెడ్డికి సలీమాకి ఉన్న రిలేషన్ ఏంటి, ధర్మేందర్ రెడ్డి మర్డర్కి అతని కూతురు కవితకు ఏమైనా రిలేషన్ ఉందా, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ మూవీ బేసిక్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ స్టోరీ అంతా ఆడియన్స్ అందరికీ ఆల్రెడీ తెలిసిన కథే. సో ఫస్ట్ హాఫ్ ఓకే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కన్నా ఇంట్రెస్టింగ్గా ఉంది, పర్లేదనిపించింది. ధర్మేందర్ రెడ్డి రోల్లో రవివర్మ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. తన లుక్స్ అండ్ యాక్టింగ్ సూపర్. ఐపీఎస్ ఆఫీసర్ సుధగా ధన్యా బాలకృష్ణ కూడా ఓకే. సలీమాగా పూజా రామచంద్రన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సీఎంగా భరత్ రెడ్డి కూడా తన క్యారెక్టర్కి న్యాయం చేశాడనే చెప్పాలి. క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీస్కి ఎలాంటి బీజిఎం కావాలో మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ కుమరన్ ఈ మూవీకి అలాంటి బీజిఎంనే ఇచ్చాడు. డైరెక్టర్గా శ్రీవిద్య బాస్వా కూడా ఓకే. యాక్చువల్గా ఇలాంటి మూవీస్ రామ్ గోపాల్ వర్మ తీస్తాడు కదా, అందుకే తన టేకింగ్తో అక్కడక్కడ మనకి రామ్ గోపాల్ వర్మని గుర్తు చేసింది. క్లైమాక్స్లో వైలెన్స్ ఎక్కువగా ఉండడం, క్లైమాక్స్ ప్రేక్షకులందరికీ నచ్చేలా లేకపోవడం, ఆల్రెడీ అందరికీ తెలిసిన కథే కావడం, కథని నరేషన్ చేసిన విధానం కూడా అక్కడక్కడ బోర్ కొట్టించేలా ఉండడం, ధర్మేందర్ రెడ్డి సలీమాల మధ్య లవ్ ట్రాక్, సాంగ్స్ మీనింగ్లెస్గా ఉండడం ఈ మూవీకి మైనస్ పాయింట్స్. ఫైనల్గా చెప్పాలంటే థియేటర్స్కి వెళ్తే మనీ వేస్ట్ అనే ఫీలింగ్ రావచ్చు. సో వెయిట్ ఫర్ ఓటీటీ రిలీజ్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.